అందరికీ కూడా ప్రభు నామాన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అలానే వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం తమ్మినేలు చూసి ఉంటారు. అది ఆ తమ్మినేలు గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అందరూ కూడా గమనించండి. నేను ఒక ముఖ్య విషయం మీకు తెలియజేసి నేను నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తాను. తమ్మినేలు గురించి మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే విషయాన్ని గ్రహించండి. నేను ఒక మతం గురించి, ఒక కులం గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావలేదు. మరి దేని గురించి మాట్లాడడానికి వచ్చారు అని అంటే, మన దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలన గురించి, మన దేశంలో ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినాక చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. నేను డిస్టర్బ్ చేసినట్లయితే క్షమించండి. అందరూ కూడా చాలా స్పష్టంగా వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. నేను ముందుగానే చెప్పాను, మీకు కులాలకు సంబంధించినది, మతానికి సంబంధించినది కాదు. ఈ వీడియో దేశానికి, దేశభక్తికి సంబంధించిన వీడియో అని మీకు చెప్పాను. దాని గురించి మాట్లాడతాను. నేను ఈ బుక్లో రాసుకున్నాను. ఎందుకంటే కొన్ని మాటలు మర్చిపోతే ఆ మాటలు ఎంత విలువైనయో నాకు తెలుసు. ఆ మాటలు ఎంత విలువ కలిగిన మాటలో నాకు తెలుసు కనుక అందుకని నేను బుక్లో రాసుకోవడం జరిగింది. ఏదైనా మర్చిపోతానేమోనని అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అందరూ కూడా నన్ను దేశద్రోహి కింద, యాంటీ నేషన్ కింద, ఉగ్రవాది కింద, పాకిస్తానీ కింద నన్ను వేయమాకండి. ఎందుకంటే యువత ప్రశ్నించటం మానుకుంటే ఒక తరాన్ని కోల్పోతారంట. యువత ప్రశ్నించడం మానుకుంటే ఒక తరాన్ని కోల్పోతారు. యువత ప్రశ్నించడం జరిగితే అది ఒక తరాన్ని, మన దేశాన్నే మారుస్తుంది అనేటువంటి నినాదం ఒకటి ఉంది. అందుకనే యువత మేలుకోవాలి, యువత ప్రశ్నించాలి. అనేక విధాలుగా అవినీతి చెందుతున్న పలు చోట్ల యువత నోరు విప్పి ప్రశ్నించాలి. ఎందుకు యువతే నోరు విప్పి ప్రశ్నించాలి అని చెప్తున్నానంటే, వృద్ధులు బలవంతులు కాదు, స్త్రీలు బలవంతులు కాదు, యువకులు బలవంతులైనప్పటికీ యువతులు ఏదన్నా ప్రశ్నించినప్పుడు వారి మీద నానా విధమైనటువంటి మర్డర్లు, రేపులు జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు ప్రశ్నించలేకపోతారు. అందుకే యువత ప్రశ్నించినప్పుడు రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పడుతుంది. ప్రశ్నించకపోవడం వల్లనే ఈరోజు మన దేశం ఇలా తయారైంది. నేను ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చాలా కొత్త రకం ఎన్నికలు వచ్చాయండి. చాలా కొత్త రకం ఎన్నికలు వచ్చాయి. పూర్వంలో ఎన్నికలు ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి చేసిన పనులను చెప్పుకొని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని గెలిచేటువంటి నాయకులను మనం చూసాం. ఎప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి క్రొత్తలో
అభివృద్ధి పనులు చేసి, ఆ అభివృద్ధి చేసినటువంటి ఆ పనులను చూయించుకొని, ఆ పనుల నిమిత్తం అభివృద్ధి మేము చేశాము కనుక మేము ఓటు వేయించుకోవడానికి అర్హులము అని చూయించి ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు ఏం చూయించి ఓట్లు అడుగుతున్నారు అనంటే, హిందువులను హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి మేము హిందువుల్ని రక్షిస్తాము, హిందూ యొక్క ధర్మాన్ని రక్షిస్తాము, లేదంటే మేము క్రైస్తవులను రక్షిస్తాము, క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని మేము రక్షిస్తాము, ముస్లిమ్స్లను మేము రక్షిస్తాము, మేము మసీదులను కూలగొట్టకుండా చేస్తాము అనేటువంటి వ్యాఖ్యలు చేసి మతాలకు మధ్య చిచ్చు పెట్టి ఎన్నికలు జరిపించుకొని గెలిచేటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నారు. రైట్, మీరందరూ వింటున్నారు అనుకుంటున్నాను. ఎటువంటి నాయకులు ఉన్నారు అని అంటే, మతాలను అడ్డం పెట్టుకొని గెలిచి మతాలను అడ్డం పెట్టుకొని గెలిచి ఆ మతాన్ని పట్టించుకోకుండా ఆ మతంలోనే దోపిడీ చేసేటువంటి వారు ఉన్నారు. మతం పేరు అడ్డం పెట్టుకొని మతానికి సంబంధించినటువంటి వారిని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మతానికి సంబంధించినటువంటి వారిని రెచ్చగొట్టి ఓట్లు అడిగి వారినే తర్వాత వారి దగ్గర నుండే దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒకరు హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి, ఒకరు క్రిస్టియన్ల దేవుళ్ళ పేర్లు చెప్పి, ఒకరు ముస్లిం దేవుళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని మేము రక్షిస్తాం, మిమ్మల్ని మేము రక్షిస్తాం, మీ విశ్వాసాలను మేము కాపాడుతాము, మీకు మసీదులు కట్టిస్తాం, చర్చిలు కట్టిస్తాము, గుళ్ళు కట్టిస్తామని చెప్పి ఓట్లు అడుక్కొని ఓట్లు వేసిన తర్వాత అవన్నిటిని కూడా విడిచిపెడతారు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మసీదులు కడతాము అని అంటే మనం ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. లేదు, గుళ్ళు కడతాము అంటే మనం ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. మసీదులు చర్చిలు కడతాము అని అంటే మనం ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు మంచి చేస్తాము, అవినీతి లేనటువంటి పాలన అందిస్తాము, వృద్ధులకు మంచి సౌకర్యాలు కల్పిస్తాము, నీటి సరఫరా అందిస్తాము, రోడ్లు వేయిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము, మంచి విద్య కల్పిస్తాము, విద్యా వైద్యాన్ని అన్నిటిని సక్రమంగా అన్నీ సరఫరా చేస్తాము, అన్నిటిని పరిరక్షణలోకి తీసుకొని వస్తాము అని హామీలు ఇచ్చిన వారికి మనం ఓట్లు వేయాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ఏం హామీలు ఇస్తున్నారు అంటే, హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తామంటున్నారు. చాలామంది హిందువులు, నిజమైన హిందువులు ఇలాంటి రాజకీయాలు చేయరు. మరి ఏ హిందువులు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు అని అంటే, నకిలీ హిందువులు. అంటే హిందువు అనేటువంటి ఒక పేరుని పెట్టుకొని హిందుత్వాన్ని కూడా బురదలో పడేస్తున్నటువంటి వారు, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరికొందరు కులాల పేర్లతో ఓట్లు అడిగేవారు కూడా ఉన్నారండి. కులాల పేర్లతో కూడా ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము కాపు కులస్తులమని, లేదంటే మేము కమ్మ కులస్తులము, మేము రెడ్డి గారి కులస్తులము, లేదంటే మేము అది ఇది అని చెప్పి కులాల పేర్లు పెట్టుకొని ఓట్లు అడిగేవారు కూడా ఉన్నారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు. ఇవి మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు. ముస్లిమ్స్ల పేరుతో ముస్లిమ్స్ పేరు అడ్డం పెట్టుకొని మోదీ భక్తులు చేస్తున్నటువంటి గోమాంస వ్యాపారంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? ముస్లిమ్స్ల పేర్లు అడ్డం పెట్టుకొని, ముస్లిమ్స్ యొక్క వారిని అడ్డం పెట్టుకొని మోదీ భక్తులు అనబడుతున్నటువంటి కొందరు నకిలీ హిందువులు, నిజమైన హిందువులు ఇలాంటి పనులు చేయరు. నిజమైన హిందువులు ఎలా ఉంటారంటే, అందరూ కలిసి అనేది వాళ్ళ ధర్మం. అది నిజమైనటువంటి హిందుత్వం. హిందువులు చాలా మంచివారు కూడా. ఎందుకంటే వారందరూ కూడా కలిసి ఉండాలని అనుకుంటారు, నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వారు. కానీ కొంతమంది నకిలీ హిందువులు ఉన్నారు, వారి గురించి నేను మాట్లాడుతున్నాను. హిందువులు అంటే అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బాధపడినట్లయితే మీకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తూ ఉన్నాను. నేను చెప్పేదంతా కూడా మన దేశ రక్షణ కోసం, మన మంచి కోసమే. ముస్లిమ్స్ పేర్లు అడ్డం పెట్టుకొని మోదీ భక్తులు కొంతమంది చేస్తున్నటువంటి గోమాంస వ్యాపారంలో మన దేశం ఎన్నో స్థాయిలో ఉందో తెలుసా? 3వ స్థాయిలో ఉంది. గోమాత అని పూజించేటువంటి మన దేశం గోవుల్ని రక్షించాలి అని చెప్పేటువంటి పెద్దలే ఈ గోవుల్ని పంపిస్తూ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. గోవుల్ని పూజించాలి, గోవుల్ని జాతీయ జంతువుగా చేయాలి అని ప్రశ్నించారు చూడు కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు. ఎవరు? బీజేపీలో ఉండేవారే. వారే గోవుల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో
ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది మీ అందరికీ కూడా? హిందుత్వాన్ని కాపాడుతామని ఓట్లు అడిగి వారిని రెచ్చగొట్టి మతోన్మాదులను చేసేది కూడా మనకు తెలిసినటువంటి పార్టీనే. హిందువుల్ని రెచ్చగొడతారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు హిందువుల్ని రెచ్చగొట్టి మేము మందిరాలు కడతాము, శ్రీరామ మందిరాలు కడతాము, ఆంజనేయ స్వామి మందిరాలు కడతాం, ఆ మందిరాలు, ఈ మందిరాలు కడతామని వారిని మభ్యపెట్టి వారి యొక్క మనసులను మార్చి ఎమోషనల్ ఫూల్స్‌ని చేసి ఓట్లు అడిగి, ఓట్లు వేయించుకున్న తర్వాత వారి ఆశలన్నిటిని కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. అవినీతి పాలన ఎక్కువైపోయింది కూడా. మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి నేను సనాతనవాదిని, నేను సనాతన అని పెద్ద పెద్ద కేకలు వేశాడు. ఎలక్షన్లు జరగకముందు ప్రచారంలో. నేను హిందువుని, హిందువుల జోలికొస్తే నేను ఊరుకోనని పెద్ద పెద్ద కేకలు వేశాడు. ఆ కేకలు వేసిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడేందుకు? అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి 200 కోట్ల స్కామ్‌లో ఎందుకు అతను నోరు విప్పడం లేదు? ఎందుకు ఇప్పడం లేదంటే అతన్ని పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ చేసింది గనుక. అర్థమవుతుందా? అతను పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీయే ఆ దోపిడీ చేసింది గనక అతను ప్రశ్నించడం లేదు. జరగనటువంటి కల్తీని లడ్డులో వేసి నెయ్యి కల్తీ జరిగిందని ఎన్నో గుండెలు బాదుకొని మెట్లు కడిగి ఎన్నో అభిషేకాలు చేశాడు. నిజానికి అక్కడ కల్తీ జరగలేదు. వారి యొక్క రాజకీయ లబ్ధి కోసము దేవుళ్ళను కూడా వాడుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. గమనించండి హిందువులారా, నేను మీకు వ్యతిరేకం కాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎవరంటే నిజమైన హిందువులంటే. అంతేకాని హిందువు పేరు పెట్టుకొని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మతోన్మాదులుగా తయారైనటువంటి వారంటే నాకు అభిమానం కాదు. వారంటే నాకు కోపమే. నిజమైన హిందువులకి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ యొక్క ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి మోసాలు మీకు ఈరోజు చెప్తూ ఉన్నారు. ఏంటి? హిందువు అని చెప్పుకొని ఓట్లు అడిగి, నేను హిందువుని, సనాతనవాదిని అని చెప్పుకొని ఓట్లు అడిగి, చివరికి రామ మందిరంలో స్కామ్ జరిగితే, దోపిడీ జరిగితే మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు మన మధ్య ఉన్నారు. గమనించండి ఒకసారి మీరందరూ గమనించండి ఒకసారి. 204 సంవత్సరం నుండి 224 కాలంలో 224 సంవత్సరాల వరకు మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం అనేటువంటి ఇద్దరు ప్రధానమంత్రులు మన దేశాన్ని ఏలారు. మన్మోహన్ సింగ్ గారేమో సిక్కు, అబ్దుల్ కలాం గారేమో ముస్లిం. వీళ్ళు ముస్లింలని, వీళ్ళు సిక్కు అని వీళ్ళకి ఓట్లు రాలేదు. వీరు మంచి చేస్తారని వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు. మన్మోహన్ సింగ్ గారు మంచి పరిపాలన అందించాడు. అనేక రకాల బ్యాంకులను, పన్నులు కట్టే విధానాన్ని, బ్యాంకులను తీసుకొచ్చాడు, వడ్డీలను తగ్గించాడు, ఆయా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చాడు, మంచి పరిపాలన ఇచ్చాడు. అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిము గోమాంసం తింటారు. ఖచ్చితంగా ముస్లిం అయిన వ్యక్తి ఎవరైనా కూడా గోమాంసం తింటారు. ఈ ముస్లిం వ్యక్తి పరిపాలించినప్పుడు ఈ భారతదేశాన్ని, ఈ యొక్క గోవుల ఎక్స్పోర్ట్ అనేది 5వ శాతంలో ఉంది. 5వ స్థానంలో ఉంది. ఎవరు ఇతను? ఈ యొక్క అబ్దుల్ కలాం గారు నేను గోవులను రక్షిస్తాను, నేను హిందువులను రక్షిస్తాను, క్రైస్తవులను రక్షిస్తాను, ముస్లిమ్స్ రక్షిస్తానని చెప్పలేదు. అతడు నేను మంచి చేస్తాను, దేశానికి మంచి అభివృద్ధిని కలుగజేస్తానని చెప్పి రాజకీయాల్లో గెలిచాడు. ఇవన్నీ నేను రక్షిస్తాను, మతాలను రక్షిస్తాను, కులాలను రక్షిస్తానని చెప్పలేదు. వచ్చిన తర్వాత అదే పని చేశాడు. దేశానికి మంచి చేశాడు. అతను గోమాంసాన్ని తింటాడు. ముస్లింలు కాబట్టి ఖచ్చితంగా తింటారు. కానీ అతను గోవుల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో అతను ఒక హస్తం లేదు. గోవుల్ని అతను ఎక్స్పోర్ట్ చేయలేదు. గోవుల ధర ఎంతో వ్యాపారం చేయొచ్చు, కానీ అతను చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే మనోభావాలు దెబ్బతింటాయి, హిందువుల మనోభావాలు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎలాంటోడో తెలుసా? నేను హిందువులను రక్షిస్తాను, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, గోవులను రక్షిస్తాను, గోమాతని పూజించే వారిగా అందరినీ తయారు చేస్తానని చెప్పి వాటిని అన్నవాడే వాటిని అమ్మేస్తూ ఉన్నాడు. యోగి
సీఎం యోగి గారు ఆయన కూడా ఎప్పుడు కాషాయం దుస్తులు వేసుకొని హిందువుని, నేను యొక్క హిందూ ధర్మ రక్షణకు నేను ఎంత యుద్ధం ఏం చేస్తానని చెప్పినోడు కూడా గో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, గోవులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇది అండి మనల్ని మోసం చేసేటువంటి తీరు. మనల్ని రక్షిస్తానని మనల్నే అమ్మే అమ్మేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. గోవులను రక్షిస్తానని ఓట్లు వేయించుకున్నవాడు ఇప్పుడు గోవుల్ని అమ్మేస్తున్నాడు. హిందువులు రక్షిస్తామని చెప్పినవాడు ఇప్పుడు హిందువులకు మధ్య గొడవలు లేపుతూ ఉన్నాడు. ఇలాగా మత రాజకీయాలు చేసేవారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. మన భవిష్యత్తు బాగుపడాలంటే మనము ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అది ఎవరిని ఎన్నుకోవాలో నేనైతే చెప్పను, కానీ ఎవరు మీ యొక్క ఆలోచనకి మంచిగా చేస్తారో, మీ ఆలోచనలు చొప్పున ఎవరైతే ఈ దేశాన్ని రక్షిస్తారో వారిని ఎన్నుకోమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను రాహుల్ గాంధీ గారికి ఓటేయమని చెప్పను, మా నరేంద్ర మోదీ గారికి ఓటేయమని చెప్పను, లేదంటే ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి వాటిని గెలిపించమని నేను చెప్పను. ఇవన్నీ నాకు అవసరం లేదు. దేశ రక్షణ నాకు అవసరం. దేశ శాంతి నాకు అవసరం. దేశం యొక్క ఒక అభివృద్ధి నాకు అవసరం. కనుక నేను ఈ వీడియో పెట్టడం కూడా దానికి కారణం. ఇవన్నీ కూడా వీడియో పెట్టడానికి కారణం దేశ రక్షణ నాకు అవసరం కాబట్టి వీడియో పెట్టాను. దేశము శాంతియుతంగా ఉండాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. అంతేగాని నేను ఎవరినో రెచ్చగొట్టాలని, ఏ పార్టీ వారిని రెచ్చగొట్టాలని నేను మీకు చెప్పడం లేదు. వెళ్దాం ముందుకు. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటి, 2015, 2026 కాలంలో గోవుల సరఫరా 3% వచ్చింది. ఇది ఎవరు పరిపాలించినటువంటి టైం అంటే మన నరేంద్ర మోదీ గారు పరిపాలించినటువంటి టైం. 2004, 2014 వరకేమో వారు ఇద్దరు మన్మోహన్ సింగ్ గారు, అబ్దుల్ కలాం గారు పరిపాలించిన టైంలోనేమో 5వ స్థానంలో ఉంది. ఎవరైతే మేము గోవులను రక్షిస్తాం, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని చెప్పిన అటువంటి ఆ వ్యక్తి పనుల్లో గోవుల యొక్క వ్యాపారం అనేది 3వ స్థానంలో ఉంది. ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు. ఆ కంపెనీలు కూడా ఎవరి అని అంటే హిందువులే అక్కడ పనిచేస్తున్నారు. హిందువు అని పేరు పెట్టుకున్నటువంటి వారు అక్కడ పనిచేస్తున్నారు. దాని ఓనర్లు కూడా హిందువులే. ఏం కంపెనీలు అంటే ఏంటంట, ఆల్నూర్ ఎక్స్పోర్ట్స్ అంట. ఆల్నూర్ ఎక్స్పోర్ట్స్. దీని యొక్క ఓనర్ వచ్చేసి సునీల్ సూద్ అనేటువంటి వ్యక్తి. ఇంకొకటి అరేబియన్ ఎక్స్పోర్ట్, దీని ఓనరు సునీల్ కపూర్ అనేటువంటి, వీళ్ళిద్దరు కూడా హిందువులే. ఇంకొకటి ఎంకేఆర్ ఫ్రోజిన్ ఫుడ్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్ ఉంది. దీని యొక్క ఓనరు మదన్ అనేటువంటి ఒక వ్యక్తి. ఇంకొకటి ఏఓవి ఎక్స్పోర్ట్ అనేటువంటి కంపెనీ ఓపి అరౌరా అనేటువంటి ఒక వ్యక్తి. వీరందరూ కూడా హిందువులే ఓనర్లు. ఈ హిందువులే గోవులను ఎక్స్పోర్ట్ చేయడంలో కంపెనీలు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మనందరి ముందేమో నేను అందరిని రక్షిస్తామని చెప్పిన వారే వీరందరూ కూడా గెలిచిన తర్వాత వీరే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే వీరి అవినీతి. దేశ అభివృద్ధి కోసం వీళ్ళు పనిచేయడం లేదు. దేశం శాంతియుతంగా ఉండడానికి కోసం వీరు పనిచేయడం లేదు. దేనికోసం పనిచేస్తున్నారంటే వారి యొక్క లాభాల కోసం, వారి యొక్క స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. చూసుకుందాం. ఇంకా ఇండియా అంటే మతం కాదు మనుషులు, దేశానికి మతం పేరు వృద్ధమాక అనేటువంటి ఒక మాట నేను రాశానండి. అసలు ఇండియా అంటే మతం కాదు. ఇండియాకు అంటే ఈ దేశానికి మతానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. దేశం అంటే దేశంలో ఉన్నటువంటి మనుషుల్నే దేశం అంటారు, కానీ దేశంలో ఉన్నటువంటి మతాన్ని దేశం అనరు. మతాన్ని కాపాడుతాను, మతాన్ని రక్షిస్తానంటే మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు. మతాన్ని రక్షించాల్సినటువంటి అవసరం మనకుంది, నాయకులకు కాదు. అది మన విశ్వాసం, మనలోనే ఉండాలి. కానీ దేశ రక్షణ పాలకుల్లో ఉండాలి, నాయకుల్లో ఉండాలి. దేశాన్ని నేను రక్షిస్తాను, దేశాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్తేనే మనం ఓట్లు వేయాలి. అంతేకాని నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తాను, క్రైస్తవ ధర్మాన్ని రక్షిస్తాను, ముస్లిం ధర్మాన్ని రక్షిస్తానంటే ఓట్లు వేయమాకండి ఎవరు కూడా. వాటిని రక్షించడానికి ఓట్లు అడిగేది.
మన యొక్క మనల్ని బాగా పరిపాలించేవారు మనకు అవసరం కానీ మన మతాలను పరిపాలించేవారు మనకు అవసరం లేదు. మనము ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మనం బాగా బ్రతకాలి. చదువుకున్న వాడికి ఉద్యోగాలు రావాలి, పేదవారికి ఇల్లు అనే కల నెరవేరాలి, పేదవాడు తినటానికి ఆహారం దొరకాలి, లేదంటే కూలీ పని చేసేవారికి మంచి కంపెనీలు పెట్టేవారికి ఉద్యోగరీత్యా లేక రోజువారీ కూలీలు కల్పించాలి. ఇటువంటి పథకాలు ఇస్తామంటే మనం ఓట్లేయాలి. రాజకీయాలలో మతాల పేర్లు చెప్పి మన దగ్గరకు చోట్లు అడిగే వారికి మనం ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి ఓట్లు అడిగేవారు మన దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొట్టి పంపించాలి. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద నిరసన చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ గారు, అదేవిధంగా సోనం వాంగ్చుక్ అనేటువంటి వ్యక్తి కూడా, ఇతను మంచి శాస్త్రవేత్త. ఇతను ఇప్పటికీ 20 రోజుల దాకా నిరసన చేస్తున్నారు, నిరాహార దీక్ష. ఆహారం లేకుండా ఏం లేకుండా అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడడం లేదు. బీజేపీ యొక్క నాయకులు కానీ లేదంటే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు మాట్లాడడం లేదు. అతను ప్రాణం కోల్పోతున్నాడు అన్నా కూడా వారు నోరు విప్పి మాట్లాడడం లేదు. పూర్వంలో ఇలానే ఒక వ్యక్తి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి నిరసన చేస్తే ఇందిరా గారు కింద దిగు ఇచ్చి అతన్ని పరామర్శించి అతనికి జ్యూస్ ఇచ్చి ఆ నిరసనను విరమణ చేసి అతను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా విని వాటిని చేయడానికి సంతకం పెట్టింది. మరి ఇప్పుడు 20 రోజులుగా అతను ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఒక్క నాయకుడేం దిగి వచ్చాడా? చనిపోతే చనిపోయాలి అని అనుకుంటున్నారే కానీ ఎవరైనా వచ్చి నీకేం కావాలి, అసలు నువ్వేం కోరుకుంటున్నావు అని అడిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇదే రాజకీయం అంటే, ఇదే ఎందుక మిమ్మల్ని గెలిపించింది? ఇదే ప్రజాస్వామ్యం అంటే, ఇదే గణతంత్ర దేశం అంటే. ఇది కాదు గణతంత్ర దేశం అంటే. ప్రజల యొక్క సమస్యలను తీర్చడం గణతంత్ర దేశం. ఒక నినాదం అనుకుంది, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నికైనటువంటి పార్టీ కానీ ఏదైనా కానీ ఎన్నికైనటువంటిదే ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు రాజకీయ నాయకుల కాళ్ళ క్రింద త్రొక్కబడుతూ ఉంది. ఓట్లు ముందేమో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికై ఉన్నారు. ప్రజలు ఊపిరి పోస్తేనే వారు ఊపిరి పొందుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఊపిరి పోసినటువంటి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు. ప్రజలు ఊపిరి పోసి వారిని ఒక స్థాయిలో నిలబెడితే ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 15 సంవత్సరాలు 3 సార్లు బీజేపీ పార్టీని గెలిపించి పైన కూర్చోబెడితే ఈ 12 సంవత్సరాలలో మనకి ఏమి చేసింది లేదు. ఈ 12 సంవత్సరాలు మనకి ఏది కూడా చేసింది అతను లేదు. బ్రిటిష్ పాలనలో మన యువత ఎలా ఉందంటే, ఒక మాట మీకు చెప్తాను. మన యువత ఎలా ఉందంటే, బ్రిటిష్ కాలంలో భారతీయుల దగ్గరికి వచ్చి మీరు ఎవరు అని అంటే, మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్, మేము హిందువులు అని చెప్పుకోలేదు. అక్కడ ఏం చెప్పుకున్నారు అని అంటే, మేము భారతీయులం అని చెప్పుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, మీరు ఎవరు అని అంటే, మేము హిందువులం, మేము ముస్లిమ్స్లం, మేము క్రైస్తవులం, లేదంటే మేము రెడ్లం, మేము కాపులం, మేము కమ్మోళ్ళం, ఇవి వచ్చాయి. స్వాతంత్రం రాకముందు భారతీయులు, స్వాతంత్రం రాకముందు అన్ని మతాలు, కులాలు అన్నీ కూడా ఏకమై పోరాటం చేసింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమో మతాలుగా, కులాలుగా, పార్టీలుగా విడిపోయాయి. ఇదే స్వాతంత్రం అంటే, ఇదే గణతంత్రం అంటే. ఎప్పుడైతే మనలో సమానమైనటువంటి భావన వస్తుందో అప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్లు. బ్రిటిష్ వారు దోచుకున్నారు అని అంటే, బ్రిటిష్ వారు కొంత దోచుకున్నారు, కొంత భారతదేశంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్లు కట్టించారు, రైల్వే స్టేషన్లు వేయించారు, హాస్పిటల్ కట్టించారు, విద్యాలయాలు కట్టించారు, కొన్ని బ్యాంకులను ప్రవేశపెట్టారు, చాలా చేశారు. వారు దోచుకున్న దానిలో కొంత చేశారు. మొత్తం చాలా దోచుకున్నారు. చాలా దోచుకున్న దాంట్లో కొంత చేశారు. ఈరోజు నువ్వు చాలా దోచుకుంటున్నావు, అది దోచుకున్న దాంట్లో కొంత నువ్వు చేస్తున్నావా?
దోచుకోవడానికి మొత్తం దోచుకుంటున్నావు కానీ, ఆ దోచుకున్న దాంట్లో కొంతైనా ప్రజలకు నువ్వు అప్పగిస్తున్నావా? ప్రజలకి నువ్వు ఏదైనా లభ్య పెడుతున్నావా? ప్రజలకు మంచి చేస్తున్నావా? ప్రజల సమస్యలు తీరుస్తున్నావా? ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యం అంటే, ఇదే గణతంత్ర దేశం అంటే. ఇది కాదు గణతంత్ర దేశం అంటే, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ఎప్పుడైతే పేదోడు గుడిసెలో బ్రతుకుతున్నటువంటి పేదోడికి బంగారు ఆభరణాలు ధరించి విలాసాలు పొందుతున్నటువంటి పెద్దోడికి ఒకే సమానమైన హక్కు కల్పిస్తుందో అప్పుడే ప్రజాస్వామ్యం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. అప్పటిదాకా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు కాదు. ఇప్పటిదాకా మనం చేసుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాలు మొత్తం కూడా వ్యర్థమైపోయినాయి. ఎందుకు వ్యర్థమైపోయినాయి అంటే, పేదోడికి పెద్దోడికి సమానత్వం లేదు. పెద్దోడికే చట్టాలు వర్తిస్తున్నాయి, పెద్దోడికి హక్కులు వర్తిస్తున్నాయి, పేదోడికి హక్కులు వర్తించడం లేదు. రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు. కొంతమంది ఎలా రెచ్చగొడుతున్నారంటే, జై శ్రీరాము చెప్పకపోతే దేశభక్తి కాదంట. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఆమెను చెప్పకపోతే దేశభక్తి కాదంట. అల్లా అక్బర్ అనకపోతే దేశభక్తి కాదంట. జై శ్రీరామ్ చెప్తేనే నా దేశభక్తి, చెప్పకపోతే దేశభక్తి కాదా? దేశభక్తి అంటే ఒక మతమా? మతాన్ని గౌరవిస్తే అది దేశభక్తి అవుతుందా? మనుషులను గౌరవిస్తే దేశభక్తి అవుతుందా? దేశభక్తి అంటే మతాన్ని పుచ్చుకుంటే కాదు దేశభక్తి, మానవత్వాన్ని పుచ్చుకుంటే దేశభక్తి. అర్థమవుతుంది నేను చెప్పేది? మతాన్ని పుచ్చుకుంటే కాదు, మతాన్ని నమ్మితే కాదు, మతాన్ని విశ్వసిస్తే కాదు అది దేశభక్తి. అది దేశభక్తి కాదు. మరి దేశభక్తి ఏంటి అని అంటే, దేశభక్తి అంటే మానవత్వం చాటడం, లేనోడిని పైకి లేవనెత్తడం మా దేశభక్తి. లేనోడిని అణగదొక్కడం కాదు దేశభక్తి. మతం పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఆ మతస్థుల్ని అణగదొక్కడం కాదు దేశభక్తి. మానవత్వం చాటడం దేశభక్తి. ముందుకెళ్దాం, ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను నిదానంగా చెప్తున్నాను, ఎందుకంటే స్పీడ్గా చెప్పి నేను ఏదో కేకలు వేసుకుంటా చెప్తే మీకు అర్థం కాదు. మోదీ గారు చేసినటువంటి 12 ఏళ్ళ పాలన మనం చూసుకుందాం. చాలా స్వర్ణయుగంగా జరిగినటువంటి పాలన ఇదంతా కూడా. గమనించండి ఒకసారి. 8,000 స్కూళ్ళు మూతబడ్డాయి అంట ఇతని పాలనలో. మూతబడ్డాయి అంటే విద్యను పక్కన పెట్టాడు. 65 రూపాయల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 110కి తీసుకొచ్చాడు. అంటే పేదోళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఎలా? ఇంకా పీల్చడానికి, వారి రక్తాన్ని పీల్చి వారిని చావు కొట్టడానికి. పేదల పట్ల పరిపాలన బాగా చేస్తున్నాడు. 65 రూపాయలు ఇవ్వలేరేమోనని 110 రూపాయలు పెట్టారు. 65 రూపాయలు చిల్లర మళ్ళీ ఆడ తీసుకొస్తారోనని 100 రూపాయల నోటు ఒకటి, 10 రూపాయల నోటు ఒకటి పెట్టాడు. పేదల పట్ల బాగా ఆలోచించాడు. 80,000 స్కూళ్ళు 80,000 స్కూళ్ళు మూసేసి విద్యను కూడా వెనకేసినాడు. 400 ఒకప్పుడు 400 ఎల్పిజి గ్యాస్, ఇప్పుడంతా 1000 రూపాయల పైన. ఆడవారిని కూడా బాగానే చూసుకుంటున్నాడు. 400 అంటే మళ్ళీ 100 నోట్లు చిల్లర తీసుకొని వచ్చి ఇవ్వడం బాగోదని 1000 రూపాయల నోటు అయితే ఒకే నోటు కాబట్టి ఇవ్వడానికి కొద్దిగా సులభంగా ఉంటుందని 1000 రూపాయలు పెట్టాడు. 2014లో 55 లక్షల కోట్ల అప్పు. ఏది ఎప్పటికీ 2014 లోపు, 2004 నుండి 2014 వరకు 55 లక్షలు మాత్రమే. 55 లక్షల కోట్లు అప్పు ఉంది అంతే. ఏది దేశం మొత్తం మీద 55 లక్షల కోట్ల అప్పు ఉంటే, ఈ 2014 నుండి 2026 వరకు ఎంత అయిందంటే 200 లక్షల కోట్లకు పైన అయింది. చాలా అభివృద్ధి చెందుతున్న మన దేశం. ఇప్పటికి కూడా మన దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అంట. ఇటువంటి పరిపాలకులను, ఇటువంటి నాయకులను మనం ఎన్నుకున్న రోజులు మనకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అవుతుంది, కానీ అభివృద్ధి చెందినటువంటి దేశం ఎప్పటికి కూడా కాదండి. ఇటువంటి నాయకులు మన దేశాన్ని అభివృద్ధి చేయరు. ఇటువంటి నాయకులు మన దేశాన్ని దోచుకొని పోతారు. ముందు రోజుల్లో చూడండి, ఇటువంటి నాయకుని మీరు మంగా గెలిపిస్తూనే ఉంటే మనము కొన్ని కంపెనీలు, కొన్ని ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేశారు. ముందు రోజులలో ఇతను గెలిపిస్తే మన దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తాడు.
మన దేశాన్ని ఏది పక్క దేశం వాళ్ళు వచ్చి పరిపాలించాల్సినటువంటి దుస్థితి వస్తుంది. మన చేతులారా చేసుకున్నటువంటి పని ఇదంతా కూడా. మన ఓట్ల ద్వారా వారిని గెలిపించి ఈ మతాలు కులాలు రెచ్చగొడితే మన మతాన్ని కాపాడుతాడంట, మన మతాన్ని రక్షిస్తాడంట. కాబట్టి ఇతను గెలిపియాలి, ఇతను గెలిపిస్తేనే మనం హిందువులు బాగుపడతాము, లేదా మన క్రైస్తవులు బాగుపడతాము అని మత పిచ్చి బట్టి వాళ్ళని గెలిపిస్తే ఇప్పుడు మన దేశాన్ని అమ్మడానికి ముందుకు వస్తున్నారు ఈ నాయకులు. మనం గెలిపించినటువంటి నాయకులే. చూసుకుందాం. ఇంకా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రమాదంలో లేరు. ఇండియా ప్రమాదంలో ఉంది. మరలా దేశాన్ని పక్క దేశాలకు అందిస్తారు, అప్పగిస్తారు కూడా. ఇప్పుడు చెప్పింది అదే నేను. ఇక్కడ ఈ దేశంలో హిందుత్వం ప్రమాదంలో లేదు, క్రైస్తవం ప్రమాదంలో లేదు, ముస్లింలు ప్రమాదంలో లేరు. ఈ మతాలు ఏవి కూడా ప్రమాదంలో లేవు, కులాలు ప్రమాదంలో లేవు. ప్రమాదంలో ఉంది ఏంటి? భారతదేశం యొక్క అభివృద్ధి ప్రమాదంలో ఉంది, భారతదేశం యొక్క శాంతి ప్రమాదంలో ఉంది, భారతదేశమే ప్రమాదంలో ఉంది. ఇప్పటిదాకా అనేక ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేయడం మనం చూసాం. ఇంకా ముందు రోజులలో మన దేశాన్ని ప్రైవేటీకరణ చేసినటువంటి గొప్ప మంచి ఏంటంటే దాన్ని ఏమంటారు, మంచి పేరు మన దేశానికి ఉండిద్ది అండి, మన దేశ నాయకులకు ఉండిద్ది. మంచి పేరు తీసుకొస్తారు భారతదేశానికి. బీజేపీలో ఉన్నవారు ఎవరినైనా హత్య చేసినా, మానభంగాలు చేసినా కూడా వారికి శిక్ష ఉండదు. ఒకవేళ చేసి వచ్చి బీజేపీలో కలిసినా కూడా వారికి శిక్ష ఉండదు. మనం చాలా విషయాలు మనం కళ్ళారు చూస్తూనే ఉన్నాం. ఏంటి, రీసెంట్గా బండి సంజయ్ గారు బీజేపీ యొక్క నాయకుడు. అతను కొడుకు ఒక వ్యక్తితో, ఒక అమ్మాయితో ఆమెని రేప్ చేయడం, మానభంగం చేయడం, హరాస్మెంట్ చేయడం జరిగింది. అతన్ని పోక్సో కేసు కింద పెట్టి అతను జైల్లో వేశాడు. అతను బెయిల్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చాడు. ఎందుకు బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు అంటే, అతను సామాన్యుడు కాదు కదా, బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి. బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మర్డర్లు చేసినా, రేపులు చేసినా, హత్యలు చేసినా వారికి శిక్ష ఉండదండి. ఇది గొప్ప ఆఫర్, బంపర్ ఆఫర్ ఇది. మనము ఒకవేళ హత్య చేసినా, మర్డర్ చేసినా, రేపులు చేసినా తిరిగి వెళ్ళి బీజేపీలో కలిసామనుకో, శుభ్రంగా బీజేపీ పార్టీ మనల్ని కడిగి మన మీద ఎటువంటి కేసు లేకుండా చేస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఏదన్నా తప్పు చేసినా కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ఎవరు లేరు. ఒకవేళ వారు తప్పు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నించారా, వారు ఉగ్రవాదుల కింద లెక్క, వారు టెర్రరిస్టుల కింద లెక్క, వారు పాకిస్తానుల కింద లెక్క, వారు యాంటీ నేషన్ అంట. వారందరూ యాంటీ నేషన్ అని అందరినీ ప్రశ్నించే వారందరిని అంటున్నారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి దుస్థితి. ఇదే భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన అని అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తుంటే. హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి గెలిచాక వారిపైనే హత్య, మానభంగాలు చేస్తూ ఉంటారు. ఎవరు? హిందువులను రెచ్చగొట్టి హిందువుల పేర్లు చెప్పుకొని, హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఓట్లు అడిగిన తర్వాత వారు గెలిచిన తర్వాత హిందువుల మీదే అత్యాచారాలు, హిందువుల మీదే మర్డర్లు చేయడం, హిందువులనే చంపడం, హిందూ యొక్క రక్షణనే బురదలు కలపడం అనేది చేస్తున్నారు మన దేశ రక్షకులు, దేశ పరిపాలకులు. ఆలోచించండి ఒకసారి యువత. ఇది కేవలం యువత కోసమే నేను చేస్తున్నటువంటి మెసేజ్ కూడా. యువత మేలుకోవాలి, ఇప్పటికైనా కూడా నిద్రలేవాలి యువత, ఇప్పటికైనా కూడా. మనలాంటి వారు నోరు విప్పితేనే అటువంటి రాజకీయ నాయకులు దిగిపోవడానికి కొంత మనం ప్రయత్నించినట్లు ఉంటుంది. హిందూ దేవాలయాల్లో దోపిడీ జరిగితే పట్టించుకోరు, కానీ ధర్మశాలలో అమ్మాయిలు ఆచూకీ లేకపోయినా పట్టించుకోరు. కానీ మరేం పట్టించుకుంటున్నారు వీళ్ళు? ఏం పట్టించుకుంటారు అని అంటే, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి చూడు, వాళ్ళు ఏదన్నా తప్పులు చేశారనుకో, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా గొడవ ఆడుకున్నారనుకో, ఇవి పట్టించుకుంటారు. హిందువుల దేవుళ్ళ పేర్లు పెట్టి అడ్డం పెట్టుకొని గెలిచిన వాళ్ళు ఇప్పుడు హిందూ దేవాలయాల్లో అయోధ్య రామ మందిరంలో 200 కోట్లు దోపిడీ జరిగితే ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. మోదీ గారు మాట్లాడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేదు. మన ఏపీలో పొడుచుకుంటాడు ఒక వ్యక్తి, మీ అందరికి కూడా తెలుసు, అతను గుండెలు బాదుకుంటాడు, అతను కూడా మాట్లాడు. ఎందుకంటే చేసింది వాళ్ళే కాబట్టి
మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు. ఎందుకంటే బీజేపీతో ముందు ముందు రోజుల్లో కొద్దిగా లాభాలు పొందాలి కాబట్టి ఈ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఎవరు మాట్లాడరు. మాట్లాడాల్సింది ఎవరు? జరిగింది ఎవరికి నష్టం? ప్రజలకు. మాట్లాడాల్సింది ఎవరు? ప్రజలు. ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రజలు. ఎవరిని ప్రశ్నించాలి? దోపిడీ చేసినటువంటి నాయకుల్ని ప్రశ్నించాలి. ఇప్పుడు దోపిడీ చేస్తున్నటువంటి నాయకుల్ని ప్రశ్నించకుండా ప్రశ్నించిన వారిని వారిపై దాడి చేస్తున్నారు కొంతమంది హిందువులు, కొంతమంది క్రైస్తవులు. ప్రశ్నించినటువంటి వారి మీద దాడి చేస్తున్నారు కానీ దోపిడీ చేసినటువంటి వారి మీద దాడి చేయడం లేదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి దుస్థితి. పేపర్ లీక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే పేపర్ లీక్ అయ్యి ప్రాణాలు కోల్పోతే ధర్మేందర్ రాజీనామా చేయాలని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టరు రాజీనామా చేయాలని యువత చాలామంది ప్రశ్నిస్తే ఆ యువత మీద దాడి చేయిస్తాడు ఎవరు? మన ప్రధానమంత్రి గారు. యువతలను లాఠీ చార్జ్ చేస్తారు. వారి మీద లాఠీలు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కాళ్ళ మీద, చేతుల మీద, తలల మీద అంత లెక్కల వారిని కొట్టి హింసిస్తున్నారు. ఎందుకు? వారు ఏం తప్పు చేశారు? వాళ్ళు రేపులు చేశారు? రేపులు చేయలేదు. హత్యలు చేశారు? హత్యలు చేయలేదు. హత్యలు రేపులు చేస్తే బాగానే బతికేవాళ్ళు. చిన్నపిల్లల్ని హత్యలు చేసి మానభంగాలు చేస్తే బాగానే బతికేవారు. కానీ వారు ఆ మంచి పనులు చేయలేదు. మరి ఏం మంచి పని చేశారంటే సమస్యల పట్ల ప్రశ్నిస్తున్నారే, ఆ సమస్యలు పోవాలని ప్రశ్నించినటువంటి వారిని లాఠీలతో కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి నల్లగొట్టి అక్కడ పడేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? బ్రిటిష్ వారిని మనల్ని కొట్టలేదు, తిట్టలేదు, అంత హింసించలేదు, దోచుకొని పోయారు అంతే. మనల్ని చంపలేదు. కానీ ఇప్పుడు మనల్ని చంపడానికి, కొట్టడానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత చంపడానికి, కొట్టడానికి, దోచుకోవడానికి అన్నిటికీ మనం గెలిపించినటువంటి నాయకులే కారణమవుతున్నారు. మనం గెలిపించినటువంటి నాయకులే. ఓటు అమ్ముకొని మనం తప్పు చేసాం కదా. ఓటు నోట్లతో కొనుక్కొని ఓట్లు వేసినందుకు ఇప్పుడు మనం అందరం కూడా చీకటి అగాధంలో పడిపోయి ఉన్నాం. ఇంకోటి, దేశభక్తి అంటే మోదీకి జై కొట్టడం కాదురా ఎదవల్లారా. ఒక మాట గమనించండి. దేశభక్తి అంటే మోదీకి జై కొట్టడం, రాహుల్ గాంధీకి జై కొట్టడం, చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టడం, పవన్ కళ్యాణ్కి జై కొట్టడం, మళ్ళీ లేదంటే లోకేష్ గారికి జై కొట్టడం కాదు దేశభక్తి అంటే. అది రాష్ట్రభక్తి కాదు, దేశభక్తి కాదు. దేశభక్తి అంటే ప్రజలకు ప్రజలే జై కొట్టుకోవడం, ప్రజలకు ప్రజలే మానవత్వం చాటడం, ప్రజలకు ప్రజలే ఒకరినొకరు భేదాలు లేకుండా, పేద ధనిక భేదాలు లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా సమానమైనటువంటి హక్కులు కల్పిస్తూ ఉన్నప్పుడు, ఆ సమానమైనటువంటి ఆ భేదం లేకుండా సమానంగా ఉన్నప్పుడు మనము దేశాన్ని ప్రేమిస్తామే నిజంగా, అది దేశభక్తి. ఒకరినొకరిని ప్రేమించుకుంటామే, అది దేశభక్తి. ఒకరిపై ఒకరు మానవత్వం చూపుతామే, అది దేశభక్తి. అంతేగాని మోదీకి చెప్తే దేశభక్తి కాదు, జై మోదీ అంటే దేశభక్తి కాదు. 15 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు 3 సార్లు మోదీని ప్రధానమంత్రి చేసి మన దేశాన్ని అంతా కూడా అల్లా కొల్లలో చేసుకున్నాం, పాడు చేసుకున్నాం మన దేశాన్ని. అసలు భారత మాత అంటే ఏమనుకుంటున్నారు మీరు? భారత మాత అంటే ఎవరు అనుకుంటున్నారు? భారత మాత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవత అనుకుంటున్నారా? భారతమాత అనంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవత అనుకుంటున్నారా? భారతమాత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవత కాదు. దేశంలో ఉన్నటువంటి స్త్రీనే భారతమాత, స్త్రీలే భారతమాతలు. ప్రత్యేకమైనటువంటి దేవత కాదు. భారతమాతకు జై అంటున్నావు. ఈరోజు భారతమాతకు జై అని ఆ స్త్రీమూర్తిని నువ్వు రేప్ చేసి మానభంగాలు చేస్తున్నావే, వాళ్ళందరినీ మానభంగం చేసి మళ్ళీ తర్వాత భారతమాతకు జై అంటే అదేమన్నా మంచిదంటారా? భారతమాత అంటే దేవత కాదు, యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీనే భారతమాత. ఇటువంటి భారతమాతకి ఇప్పుడు పెద్ద గండం వచ్చి పడ్డది, పెద్ద ప్రమాదం వచ్చి పడ్డది. ఏంది ఆ ప్రమాదం? 2021లో, 2024లో, 2026 మే 3వ తారీఖున పేపర్స్ లీక్ అయ్యాయి. నీట్ పేపర్స్ కానీ, ఇంకా ఎస్ఎస్సీలు కానీ చాలా పేపర్లు లీక్ అయ్యాయి. దీనివలన 90 మంది చనిపోయారు. ఆ 90 మందిలో 40 మంది అమ్మాయిలే ఉన్నారు. వారు ప్రాణాలు కోల్పోయినా వారి కోసం నిరసనలు చేస్తే దాడి చేస్తారు. ఆ
ఆ భరతమాత అనబడుతున్నటువంటి స్త్రీలు 40 మంది చనిపోతే, ఆ భరతమాతలు చనిపోతే, ఆ భరతమాతల కోసం నిరసనలు చేస్తున్నటువంటి వారి మీద దాడి చేస్తున్నారు గానీ, ఆ భరతమాతలు చనిపోవడానికి కారణమైనటువంటి రాజకీయ నాయకుల మీద మనం దాడి చేయడం లేదు. మరి ఎంత ప్రభావితం చెందామో చూడు మనం మతం ముసుగులో మనం చేస్తున్నటువంటి మతోన్మాదం. మతం ముసుగులో మనం చేస్తున్నటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా. 40 మంది అమ్మాయిలు చనిపోతే, స్త్రీమూర్తులు చనిపోతే, భారతమాతలు చనిపోతే వారి గురించి ప్రశ్నిస్తే, వారి గురించి నిలబడి నిరసనలు చేస్తే వారిని దాడి చేస్తారా? ఇదే దేశభక్తి. ఇదే జై భరతమాత అనడానికి అనే దాంట్లో ఉన్నటువంటి దేశభక్తి. నువ్వు ఎప్పుడైతే స్త్రీని ప్రేమిస్తావో, స్త్రీకి రక్షణ కల్పిస్తావో అప్పుడే నీ భారతమాతకు రక్షణ కలిగినట్లు, మన భారతమాతకు రక్షణ కలిగినట్లు. అంతేగాని స్త్రీలను రేపులు చేయడం, స్త్రీలు మానభంగాలు చేయడం, స్త్రీలను చంపే విధంగా హత్యలు చేయడం ఇవన్నీ చేసి చివరికి జై భారతమాత అంటే నీలో దేశభక్తి ఉన్నట్లా? చూసుకుందాం. దీని గురించి ప్రశ్నిస్తే ఇప్పుడు నన్ను కూడా ఈ యొక్క వీడియో కింద చాలామంది చూసినప్పుడు నన్ను పాకిస్తానోడు అంటారు, లేదంటే ఈడు పక్క దేశముడు క్రైస్తవుడు, పక్క దేశం క్రైస్తవుడు ఈడు, ఇజ్రాయేలీ వాడు అంటాడు, లేదంటే ఉగ్రవాది అంటారు, యాంటీ నేషన్ అంటారు, టెర్రరిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. ప్రశ్నించిన వాడికి ఇవి బిరుదులు. ఒకప్పుడు ఎవరైనా ప్రశ్నించిన బ్రిటిష్ వారిని, ఎవరైనా బ్రిటిష్ వారి పైన కొన్ని రాతలు రాసినా కూడా వారికి మంచి బిరుదులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ప్రశ్నించినవనుకో మనకి దేశద్రోహం అనేటువంటి ముద్ర వేస్తారు ప్రశ్నించినందుకు. అట్లని మనం ప్రశ్నించకుండా ఉన్నాము అనుకో, భారతదేశం పక్క దేశాలకు వెళ్ళిపోతుంది. పక్క దేశం వాళ్ళు పరిపాలిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? బానిసలుగా మళ్ళీ బ్రతకాలి. అప్పుడు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారే, ఆ విధంగా మళ్ళీ మనల్ని ఏరొక దేశం, ఏ దేశమో ఇంతకీ ఏ దేశానికి అప్పగిస్తారు మనకైతే తెలియదు. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్న రోజులు మనల్ని పక్క దేశానికి పంపించాలని, పక్క దేశానికి మనల్ని అప్పగించాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త పడండి. ఇప్పటికైనా కూడా మనం ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో మన అందరికీ కూడా తెలుసు. ఒకసారి జాగ్రత్త పడి నెక్స్ట్ ఎలక్షన్లో 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విభిన్నమైనటువంటి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు మతాలు చెప్పుకొని ఎలక్షన్లు జరిగేవి కాదు, అభివృద్ధి చెప్పుకొని ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు మతాలు చెప్పుకొని ఎలక్షన్లు జరుగుతున్నాయి, మతాల పేర్లు అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు జరుగుతున్నాయి. అభివృద్ధి చేయడం పక్కన పెట్టి, దేశాన్ని రక్షించడం పక్కన పెట్టి, మతాలను కులాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. దేశభక్తి అంటే ఇది కాదు. బ్రిటిష్ కాలంలో కలిసి పోరాటం చేసింది చూడు, మనమందరం పోరాటం చేసాం కదా. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు కులం అనేటువంటి భేదం లేకుండా, మత భేదం లేకుండా, పార్టీ భేదం లేకుండా, పేదోడు పెద్దోడు అనే భేదం లేకుండా అందరు కలిసి మేమందరం భారతీయులం అని చెప్పి పోరాటం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాం చూడు, అది దేశభక్తి. ఇప్పుడున్నది దేశభక్తి కాదు, అది దేశభక్తి. అప్పుడు ఉన్నటువంటి దేశభక్తి, అప్పుడు ఉన్నటువంటి కలయిక ఇప్పుడు మనలో ఉంటేనే అది నిజమైనటువంటి స్వాతంత్రం, అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది. ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇంకా చాలా విషయాలు నేను రాసుకున్నాను, మీ అందరికీ కూడా నిదానంగా చెప్తున్నాను. చాలా ర్యాజ్గా చెప్పాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కోపం అయితే మనసులో ఉంది కానీ, ఆగ్రహం అయితే ఉంది కానీ, అరిచి మీతో చెప్తే మీకు అర్థం కాకుండా పోతుంది. నేను చెప్పిన మాటలను కూడా అర్థం కాకపోతే మీరు ఏమి అర్థం చేసుకోకుండా దేశం ఇలానే పాడైపోతుంది. కాబట్టి నేను నిదానంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకున్న తర్వాత ఈ యొక్క మెసేజ్ని అనేక మందికి పంపించండి. యువతను మేల్కొనపండి. యువత ప్రశ్నించడానికి వారిని ప్రోత్సహించండి. యువత ప్రతి ఒక్కరు కూడా నోర్లు విప్పి మాట్లాడాలి. దరిద్రం ఏంటంటే అన్ని దేశాల వారు, అన్ని రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల వారు ప్రశ్నించడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏముంది, ఎందుకు ప్రశ్నిస్తారు, దేని విషయంలో ప్రశ్నిస్తారంటే, హీరో రామ్ చరణ్ ఏదైనా అన్నారనుకో, ఎందుకన్నారని వారి మీద దాడి చేస్తాం, వారిని కొడతాం, తిడతాం, జైలుకి పంపిస్తాం. హీరోయిన్లు వస్తే వారిని ఇబ్బంది పెట్టడానికి చూస్తాం. ఇలాంటివి మన దేశంలో, మన యొక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిని ప్రశ్నిస్తాం కానీ వారి హీరోలను ఏమనంటే ఊరుకోరు. అంతేకాని వారు ప్రజలను ఏమనంటే ఊరుకుంటారు, అందరూ కూడా బాగానే ఉంటారు.
దేశానికి లాభం లేకుండా దేశం నష్టపాలైపోతుంటే దేశాన్ని రక్షించడానికి వీరు నోరులిప్పరు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. ముందుకెళ్దాం. తప్పు, నేను ఒక మాట చెప్తున్నానండి, తప్పు బీజేపీది కాదు, తప్పు కాంగ్రెస్ కూడా కాదు. మరి ఎవరిది తప్పు అంటే తప్పు జనాలది. ఎందుకంటే ఏ క్రికెటర్ ఎంత స్కోర్ కొట్టారో మనకు తెలుసు. ఏ హీరో ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో మనకు తెలుసు. ఏ సినిమా ఎంత సంపాదించిందో, ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు. ఇవన్నీ తెలుసు. కానీ మన ఎమ్మెల్యే ఎవరు, మన ఎంపీ ఎవరు, మన ఎంపీకి ఉండాల్సిన విధులు ఏంటి, పార్లమెంట్లో ఏ విధులు ఉంటాయి, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ మనం తెలుసుకుంటే మన దేశం బాగుపడుద్ది కదా. మన దేశం బాగుపడకుండా ఉండాలంటే ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. మన దేశం చెడిపోవాలంటే మనం ఏం చేయాలి? మన హీరో ఎంత సంపాదించాడు, మన హీరో ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి, ఏ సినిమాలు ఫ్లాప్ అయినాయి, లేదంటే మన క్రికెటర్ ఎంత స్కోర్ కొట్టాడు, విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ కొట్టాడు, ఎన్ని సెంచరీలు చేశాడు, రోహిత్ శర్మ ఎన్ని సెంచరీలు చేశాడు, ఇవి మనకు కావాల్సింది. చిన్నారిపై ఇంకొక విషయం మీతో చిన్నారిపై అత్యాచారం జరిగింది, చేసింది కూడా హిందువులే. మరి వారిని రచించింది ఏది? హిందువుల పేర్లు పెట్టి ఓట్లు అడిగావు కదా. ఈరోజు నువ్వు హిందువుల పేర్లు పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగి గెలిచావు కదా. ఒక చిన్నారిపై అత్యాచారం జరిగింది, ఆ చిన్నారిపై అత్యాచారం చేసింది కూడా ఒక హిందువే. మరి నువ్వు ఆ హిందువుని మార్చింది ఏంటి? ఆ హిందువుని నువ్వు శిక్షించింది ఏంది? ఒకప్పుడు ఒక మాట ఉంది ఏమని, నేను ముందు మీకు చెప్తాను. ఒక చిన్న పిల్లల కోసం ఒక స్కీమ్ కూడా పెట్టారు, అది మీకు తెలియజేస్తాను. ఏంటి అని అంటే, ఇక్కడ చిన్నపిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు, చిన్నపిల్లల్ని అత్యాచారం చేసినప్పుడు అతను అత్యాచారం చేసింది కూడా హిందువే. కానీ ఓట్లు అడగడానికి పనికొచ్చినటువంటి హిందువు ఇప్పుడు రక్షించడానికి పనికి రాలేదా నీకు హిందువు? ఆ చిన్నపిల్ల కూడా హిందువే, అత్యాచారం చేసింది కూడా హిందువే, చనిపోయింది కూడా హిందువే. ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని రక్షిస్తామని చెప్పావు, మరి ఓట్లు అడగడానికే నా హిందువులు పనికొచ్చింది. ఓట్లు అడిగిన తర్వాత వారి ప్రాణాలు రక్షించడానికి మీకు హిందువులు కనరాలేదా? ఓట్ల కోసమే హిందువులను వాడుకుంటారా? రక్షించడానికి హిందువులను వాడుకోరా? ప్రియమైన హిందువులారా గమనించండి, నా మాట ఒకసారి గమనించండి. హిందూ ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని వీరు ఓట్లు అడిగి మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఈసారి ఎలక్షన్లో మీరు గట్టిగా ఆలోచించి ఓటు వేయండి. ఎవరిని ఎంచుకోవాలో ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. మీ దగ్గరకు వచ్చి మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి చివరికి మనల్ని ప్రాణాలు కోల్పోయే వారిలాగా చేస్తున్నారు. తోటి హిందువులు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగితే పట్టించుకోరు. ఓట్లకు ముందేమో హిందువుల్ని మేము రక్షిస్తామని చెప్తారు, హిందువుల్ని మేము బాగా చూసుకుంటామని చెప్తారు ఓట్లకు ముందు. ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత హిందువులకి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి బాధపడుతుంటే పట్టించుకోరు. తోటి హిందువులు కులం పేరుతో దూషింపబడితే పట్టించుకోరు. తోటి హిందువులు నీట్ పేపరు, ఎస్ఎస్సి పేపరు లీక్ అయ్యి వందలాది మంది చనిపోతే పట్టించుకోరు. ప్రాణాలు కోల్పోయి తోటి హిందువులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి తిండి తిప్పలు లేకుండా నిరసనలు చేస్తే ఆ హిందువులు రక్షించరు. తోటి భారత మహిళలకు బట్టలు లేకుండా మణిపూర్లో ఊరేగిస్తే పట్టించుకోరు. ఇదే హిందుత్వాన్ని మీరు రక్షించేది? ఇదే హిందూ సంరక్షణ? ఇదే మీరు ఓట్లకు ముందు చెప్పినటువంటి మాట? ఓట్లకు ముందు రక్షిస్తామని చెప్పినటువంటి మాట ఓట్లు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? ఎందుకు మీరు సంరక్షణను రక్షించడం? గమనించండి, మతం పేరు చెప్పి ఎవరైనా ఓట్లు అడగడానికి మీ ఇంటి ముందుకు వచ్చి చెప్పు తీసుకుని కొట్టి పంపించండి. మతం పేరు చెప్పి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓట్లు అడిగితే చెప్పు తీసుకుని కొట్టి పంపించండి. అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓట్లు అడిగితే ఓటేసి పంపించండి. అది ఎవరు మంచివాడైతేనే ఓటేసి పంపించండి. మనకి సూపర్ సిక్స్ అని చెప్పి ఓట్లు అడిగిన తర్వాత ఏమన్నారు దాన్ని,
పెట్టె అంతా ఖాళీ అయిపోయిందంట. ఖజానా పెట్టె ఖాళీ అయిపోయిందన్నారు. ఖజానా పెట్టె ఖాళీ అయిందని నీకెప్పుడో తెలుసు. ఎలక్షన్‌ల ముందే తెలుసు. ఎలక్షన్‌ల ముందు తెలిసి కూడా నువ్వు సూపర్ సిక్స్ ఎలా పెట్టావండి? సూపర్ సిక్స్ పెట్టి ఖాళీ ఉందని తెలిసి కూడా, అప్పుల పాలుగా దేశం ఉందని తెలిసి కూడా, రాష్ట్రం ఉందని తెలిసి కూడా, సూపర్ సిక్స్ పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత నిన్ను నమ్మి, ఆ సూపర్ సిక్స్‌ని నమ్మి ప్రజలు నిన్ను ఎన్నుకున్న తర్వాత ఖజానా పెట్టె ఖాళీ అయిపోయింది, నేనేం చేయలేనని మాట్లాడుతున్నారు. ఇలా ప్రజల్ని మోసం చేసేవారా మనల్ని పరిపాలించేది? వీరా నాయకులు నిజమైన నాయకులంటే అవినీతి చేసే పాలకులు వీళ్ళందరూ కూడా. వెళ్దాం, ముందుకెళ్దాం. ఇంటి బాధ్యత మోయాల్సినటువంటి ఇంకొక విషయం మీకు చెప్తాను. నేను చెప్పి ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఇంటి బాధ్యత మోయాల్సినటువంటి కొడుకు పార్టీ జెండా మోస్తున్నాడు. ఇప్పుడు హక్కుల కోసం పోరాడేటువంటి యువత ఇప్పుడు కుల మతాల గొడవలకి వెళ్తూ మతాన్ని పుచ్చుకుంటున్నాడు. దేశాన్ని పాలించాల్సినటువంటి నాయకులే, దేశాన్ని రక్షించాల్సినటువంటి నాయకులే దేశాన్ని దోచుకుంటున్నారు. జైల్లో ఉండాల్సినటువంటి రేపిస్టులు, మర్డర్ చేసినటువంటి వారు, వీరందరూ నాయకులు అవుతున్నారు. దేశం కోసం ఉద్యమాలు చేసిన వారేమో ఉగ్రవాదులుగా మారిపోతారు. దేశాన్ని రక్షించడానికి, దేశ సమస్యల కోసం పోరాడేటువంటి వారినేమో ఉగ్రవాదులుగా వారి మీద ముద్రేస్తున్నారు. పంటలు పండించే రైతేమో అదే నేల మీద పడి చనిపోతున్నాడు. ఇదేనా నా దేశం యొక్క అసలు రూపం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా భారతదేశం? ఇదే నిజమైన భారతదేశం? భారతదేశం అంటే ఇది కాదు. భారతదేశం అంటే అన్ని మతాల కులాలు కలిసి జీవించడం భారతదేశం. సామాన్యుడికి, ధనవంతుడికి, పేదోడికి, పెద్దోడికి సమానంగా హక్కులు కల్పించడమే నిజమైనటువంటి స్వాతంత్రం, ప్రజాస్వామ్యం. కానీ మన దుస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మనకు నిజమైనటువంటి స్వాతంత్రం లేదు. వాళ్ళు ఎలాంటి స్వాతంత్రం ఉంది? పెద్దోడికి హక్కులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ పేదోడికి ఏమీ ఉండవు. పేదోడు ఇంకా అణగారిపోతూనే ఉన్నాడు. చూసుకుందాం. ధర్మం పేరు చెప్పి రామమందిరం కట్టించాడు. ఎవరు? మోదీ గారే. చాలా పోరాటం చేసి అయోధ్యలో రామమందిరం కట్టించి, చాలా కోట్లు ఖర్చు పెట్టి రామమందిరం కట్టించి, రామమందిరానికి అనేక దేశాల నుండి వచ్చి అక్కడ సందర్శించి, అక్కడ కానుకలు వేసి, వారి యొక్క ధనాన్ని, బంగారాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. దేవుడికి మొక్కుబడులు తీర్చుకున్న వారు ఉన్నారు. ఆ మొక్కుబడులు ఎందుకు తీర్చుకున్నారు అంటే, దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడేమో, మేము ఇస్తే ఇంకా మాకు రుణంతలు ఇస్తాడేమో అని వారు ఆ మొక్కుబడులు తీర్చుకుంటే, ఆ మొక్కుబడులు తీర్చుకున్నటువంటి ధనాన్ని, బంగారాన్ని మొత్తాన్ని దోచుకొని 200 కోట్లు దోచుకున్నారు. ఎవరు? మనం గెలిపించినటువంటి నాయకులే. 2015లో నేను ఇందాక ఒక మాట చెప్పాను, చిన్నపిల్లలపైన అత్యాచారం జరిగిందని. 2015లో ఒక స్కీమ్ పెట్టాడు. ఏంటంటే బేటీ బచావో బేటీ బడావో అనేటువంటి స్కీమ్ పెట్టాడు. ఈ స్కీము పెట్టిన తర్వాత, ఈ బేటీ బచావో బేటీ బనావో ఆ స్కీమ్ పెట్టి చిన్నపిల్లలను అత్యాచారం చేయకూడదు, చిన్నపిల్లల్ని బాల కార్మికులు చేయకూడదు, చిన్నపిల్లల మీద మర్డర్లు చేయకూడదు, హత్యలు చేయకూడదు, మానభంగాలు చేయకూడదు అని పెట్టినటువంటి స్కీము పెట్టిన తర్వాత ఎక్కువైపోయినాయి ఈ మానభంగాలు. ఎలా? 2015, 2026లో ఇప్పటి వరకు 3 లక్షల రేపులు చిన్నపిల్లలపై జరిగాయి. స్కీమ్ పెట్టడానికేమో పెట్టారు, దీని అవసర రూపమేమో 3 లక్షల చిన్నారులపై దేశంలో రేపులు జరిగాయి. చూద్దాం, ఇంకా చూద్దాం. ఇది బేటీ బచావో బేటీ బడావో అనేటువంటి స్కీమ్. ఈ స్కీమ్ అసలు రూపం 300 లక్షల మంది చిన్నారులపై హత్య జరగడం. ఇంకొకటి, చాలామంది యువత కూడా పాడైపోతున్నారు. ఈ యొక్క పార్టీలు పేర్లు చెప్పుకొని పార్టీ జెండాలు మోసుకుంటా, నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణము, అతని కోసం నేను ప్రాణాలు ఇస్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణము, మోదీ గారు అంటే ప్రాణము, రాహుల్ గాంధీ అంటే ప్రాణము. వీరి కోసం కాదు మన ప్రాణాలు త్యాగం చేయాల్సింది. దేశం కోసం నీ ప్రాణం త్యాగం చేయి, నీకు విలువ ఉండిద్ది.
స్వాతంత్రానికి ముందు దేశం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీ గారు, ఇక పొట్టి శ్రీరాములు గారు, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చాలామంది కూడా వీరు ప్రాణాలు త్యాగం చేశారు దేశం కోసం. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే వారిని ఇప్పటికి కూడా మనమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి యువత ఎలా ఉందంటే పార్టీల కోసం ప్రాణం పెడుతున్నారు. పార్టీల జెండాలు మోస్తూ ఉన్నారు. నీకు చేతనైతే రోడ్ల సమస్యల గురించి ప్రశ్నించు. నీకు చేతనైతే నీటి సమస్యల గురించి ప్రశ్నించు. నీకు చేతనైతే రవాణా సౌకర్యం గురించి ప్రశ్నించు. నీకు చేతనైతే విద్యాలయాలు వాటి గురించి ప్రశ్నించు. ఉద్యోగాల గురించి ప్రశ్నించు. నువ్వు కడుతున్నటువంటి పన్నుల గురించి ప్రశ్నించు. కుల మతాల మధ్య విభేదాలు రేపుతున్నటువంటి వారిని ప్రశ్నించు. ఇది నువ్వు ప్రశ్నించాల్సినటువంటి విధానం. వీటి మీద నువ్వు ప్రశ్నించాలి. అందుకని నీ పార్టీని తిట్టినటువంటి వాడి మీద వాడిని ప్రశ్నించడం కాదు. నీ అభిమానిని, నీ యొక్క హీరోని ఎవరైనా తిడితే వాడిని ప్రశ్నించడం కాదు. దేశంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు కారణమైనటువంటి వారిని ప్రశ్నించాలి. చూసుకుందాం. అంతేకాని నీ మతాన్ని అడ్డం పెట్టుకొని నిన్నే దోచుకునే వాడిని సపోర్ట్ చేయడం కాదు. నీ యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని నేను ఓట్లు అడిగి, నీ మతాన్ని రక్షిస్తానని ఓట్లు అడిగి చివరికి నీ మతాన్ని దోపిడీ చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇంకోటి, రాహుల్ గాంధీ, మోదీ నీ ఫ్యూచర్ని మార్చలేరు కానీ నీ దేశాన్ని మార్చలేరు. కానీ నీ దేశాన్ని మార్చాలి, మన దేశాన్ని మారాలి, మన దేశం మారాలి, మనకు బ్రతుకులు మారాలి అని అంటే అది మన చేతిలోనే ఉంది. అది మనం చేస్తేనే మన దేశం మారుతుంది. పక్క దేశాలు చూడండి, యువత చిన్నపిల్లల కాడ నుండి యువత వరకు కూడా, ముసలోళ్ళ వరకు కూడా వారు ఇంటెలిజెంట్ ఏఐ టెక్నాలజీ వాడుకొని ఎన్ని సైన్స్ ప్రకారంగా ఎన్ని కనిపెడుతున్నారో, ఎన్ని చేస్తున్నారో. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దూరంలో ఉన్నారు, జనరేషన్ దూరంలో ఉన్నారు. మనం ఇంకా పూర్వంలోనే 90స్లోనే ఉన్నాం. ఇది కాదండి ప్రజాస్వామ్యం అంటే. ఇది కాదు మనం ప్రశ్నించాల్సినటువంటి విధానం. దేశానికి ఏది రక్షణ కావాలో దాని గురించి నువ్వు ప్రశ్నించాలి. ఇంకొక మాట మీకు కొన్ని విషయాలు మీకు ఇంకా తెలియజేస్తాను. ఎక్కడైతే ప్రతి నెల అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే కొన్ని చోట్ల ప్రజాస్వామ్యం లేకుండా చనిపోతుందో, నాశనం చేస్తున్నారో, ఇది భారతదేశము. ముందు రోజులలో కొంతమంది మన ముందు తరాల వారు భారతదేశం అంటే ఏంటి అని అడిగినప్పుడు మనం ఏం చెప్తామో తెలుసా? చెప్తాయినండి. ఎక్కడైతే ప్రతి నెల అత్యాచారాలు జరుగుతాయో, ఎక్కడైతే రేపిస్టులు బెయిల్ పైన స్వేచ్ఛగా తిరుగుతారో, ఎక్కడైతే నిజం చెప్పేవారిని చంపుతారో, ఎక్కడైతే చదువుని నిర్లక్ష్యం చేసి మాకండీయుల్ని ప్రోత్సహిస్తారో, ఎక్కడైతే అభివృద్ధి పేరుతో కాకుండా మతం పేరుతో ఓట్లు అడుగుతారో, ఎక్కడైతే చదువుకోని వారు నాయకులుగా ఉండి చదువుకున్న వారు నిరుద్యోగులుగా ఉంటారో, అదే భారతదేశం అని చెప్పేటువంటి తరాలు ముందు రోజులలో ఉన్నాయి. భారతదేశం అంటే ఓహో అప్పుడు ఒక దేశం ఉండేది, అదే అని చెప్పుకునేటువంటి స్థితి వస్తుంది. మనకు పరిస్థితులు వస్తాయి ముందు రోజులలో. ఇలాంటి నాయకులు ఉంటే, ఇలాంటి నాయకులను మనం అనగదొక్కితే, ఇలాంటి నాయకులకి మనం అధికారం ఇవ్వకపోతే మన దేశం బాగుపడుతుంది. లడ్డు కల్తీ జరిగితే నోరు విప్పే నేతలు చాలామంది ఉన్నారు. లడ్డు కల్తీ జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి నోర్లు విప్పి వారిని రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వారి మీద కులాలను రెచ్చగొట్టి, వారి మీద దాడులు చేయించి పోలీస్ స్టేషన్లో వేయిస్తారు. కానీ దళితుల మీద అత్యాచారాలు జరిగిన, దళితులను ఊరు నుండి వెలివేసిన, దళితుల మీద ఏదైనా మాట్లాడినా, దళితులకు ఉద్యోగాలు లేకుండా చేసినా కూడా వాటి గురించి మాట్లాడరు. దళితులు ఓట్లు వేయలేదేమో వాళ్ళకి. ప్రజలు వాడేటువంటి బియ్యంలో,
ప్రజలు వాడేటటువంటి పాలులో, ప్రజలు వాడేటువంటి నీటిలో, ప్రజలు వాడేటువంటి మందుల్లో కల్తీలు జరిగితే అడగరు మళ్ళీ. ప్రజలలో ప్రజలకు రక్షణ లేనటువంటి వాటిలో కల్తీ జరిగితే, ప్రజలు తినేటువంటి ఆహారంలో కల్తీ జరిగితే అడగరు. కానీ ఏవేవో పురాతన సంబంధించినటువంటి చర్చిలు, మసీదులు, గుళ్ళు పడేస్తే వాటిని ప్రశ్నిస్తారు, వాటిని పట్టించుకుంటారు. వాటిని కల్తీ జరిగితే వాటిని లేవనెత్తి మాట్లాడతారు. కానీ ప్రజల సమస్యలు లేవనెత్తి మాట్లాడేటువంటి నాయకులు లేరు. ప్రజల సమస్యలను పట్టించుకునేటువంటి నాయకులు లేరు. వ్యవస్థ లోపం వల్ల 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు? విద్యార్థులు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 20 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ గారు ఆయన కోసం కాదు చేసేటువంటి నిరసన. ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నారంటే రాబోయే తరాలు విద్యార్థులు బాగుండాలని నిరసన చేస్తుంటే, ఆయన గురించి సినిమాలు తీస్తే చప్పట్లు కొట్టి బ్లాక్ బస్టర్ చేస్తాం. కానీ ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటే ఆయన్ని పట్టించుకునేవారు లేరు. అతని స్వార్థం కోసం అతను పోరాటం చేయట్లేదు. ఆహారం మానుకొని, అన్నం మానుకొని పోరాటం దీక్ష చేయట్లేదు. ముందు తరాల కోసం దీక్ష చేస్తున్నారు. అటువంటి అతన్ని ఇప్పటికి కూడా ఎవడు కూడా పరామర్శించలేదు. ఒక వ్యక్తి అంటున్నాడు, ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరు? వాళ్ళ కొడుకు ఈ మధ్య ఒక మహిళను, ఒక అమ్మాయిని మానభంగం చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. బండి సంజయ్, బీజేపీ పార్టీ నాయకుడు. ఇతను అంటున్నాడు ఒక వీడియోలో, ముందు రోజులలో మా యొక్క పార్టీ గెలుస్తుంది, మేము విజయం సాధిస్తాము, మేము పాలనలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టిస్తాము, విద్యార్థులకి విద్యను బాగా అందిస్తాము, లేదంటే కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఫ్యాక్టరీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, కొన్ని కంపెనీలు పెట్టి కూలీల వారిగా పనిచేస్తున్నటువంటి వారికి పని కల్పిస్తాము, రోడ్లు బాగు చేస్తాము, అడవుల్ని సంరక్షిస్తాము, వన్య ప్రాణుల్ని సంరక్షిస్తాము, పేదల్ని మేము అభివృద్ధి చేస్తాము, లేదంటే నీటి సరఫరాను బాగా అందిస్తాము. ఇవన్నీ చెప్పడం లేదు. ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వనరులు. ఇవన్నీ ఇస్తానని చెప్పడం లేదు. మరి ఏమి ఇస్తానని చెప్తున్నాడు, ఏం చేస్తానని చెప్తున్నానంటే, మేము పాలనలోకి వచ్చిన తర్వాత బడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టుకునేటువంటి విధానాన్ని మేము కల్పిస్తాము, హిందూ ధర్మాన్ని మేము వారికి బోధిస్తాము, ప్రతి ఒక్కరిని కూడా హిందుత్వంలోకి మారుస్తాము అని చెప్తున్నాడు. ఇది భారతదేశం యొక్క దుస్థితి, భారతదేశం యొక్క దరిద్రం ఇదంతా కూడా. భారతదేశం దరిద్రం కాదు, భారతదేశం ఎప్పటికీ కూడా స్వచ్ఛమైనటువంటి దేశం. భారతదేశం ఎప్పటికి కూడా స్వచ్ఛమైనటువంటి దేశం. భారతదేశంలో ఉన్నటువంటి చీడ పురుగులు చేస్తున్నటువంటి చెడ్డ పనులు ఇవన్నీ కూడా, ఆ చీడ పురుగులు చేసేటువంటి పని ఈరోజు దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అభివృద్ధి పేరు చెప్పకుండా ఓట్లు అడిగేవారు, అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగేవారు లేరు ఇప్పుడు. మతాల పేర్లు చెప్పుకొని, కులాల పేర్లు చెప్పుకొని, వర్ణాల పేర్లు చెప్పుకొని ఓట్లు అడిగిన తర్వాత ప్రజల్ని గంగలో వదిలేసేసి, ప్రజల క్షేమాన్ని కోరకుండా వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం అనేక విధాలుగా సంపాదించుకొని దోపిడీలు చేసి పక్క దేశాలకి భారతదేశాన్ని అమ్మేస్తున్నారు. పేపర్ లీకేజ్, చాలామంది ప్రాణాలు కోల్పోయి జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేస్తుంటే, ఆ నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థుల పైన, యువత పైన లాఠీ చార్జ్ చేసి పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వాళ్ళ యొక్క కాళ్ళ మీద, తలల మీద వారిని కొట్టి హింసిస్తున్నారు. ఇది ఆ ప్రజాస్వామ్యం. ప్రశ్నించే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రజలే ఓట్లు లేకపోతే మీకు అధికారం ఎక్కడి నుండి వస్తుంది? మిమ్మల్ని గెలిపించిన వారు మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరు అడగాలి? మిమ్మల్ని గెలిపించింది మేము కాబట్టి మీరు ఏదైనా తప్పు చేస్తే అడగాల్సింది కూడా మేమే.
కానీ గెలిపియడానికి మేము అవసరమయ్యాం కానీ, మా మతాలు అవసరమయ్యాయి కానీ, గెలిపియడానికి మా కులాలు అవసరమయ్యాయి కానీ, ప్రశ్నించడానికి మేము అవసరం లేదా? మా మతాలు అవసరం లేదా ప్రశ్నించడానికి? హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని కాపాడతానని, హిందూ దేవుళ్ళని కాపాడతానని, హిందూ దేవుళ్ళను వాడుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా కొద్దిగానే మీకు? మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఆ ఓట్లు అడగలేరా? మీ మంచితనాన్ని మీరు నిరూపించుకొని ఓట్లు అడగలేరా? మతం పేరు చెప్తేనే మీకు ఓట్లు వచ్చేది. క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి మధ్య భేదాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మతోన్మాదులుగా తయారు చేసి దాడులు చేయించి ఇదే మీరు చేసేది. సమానత్వం ఏది? ప్రజాస్వామ్యం ఏది? క్రైస్తవులు హిందువులను ఏదైనా వెంటనే యాక్షన్ తీసుకొని వారిని జైల్లో వేసి రిమాండ్ కింద 14 రోజులు, నెల రోజులు, 3 నెలల దాకా వాళ్ళని జైల్లో ఉంచి వారిపై కొన్ని లాఠీ చార్జీ విధించి కొట్టి వారిని బయటికి పంపిస్తున్నారే. మరి అదే విధంగా హిందువు అని పేరు చెప్పుకొని, ఒక పవిత్రమైనటువంటి హిందూ ధర్మము అనేటువంటి పేరు చెప్పుకొని రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నటువంటి ఆ బూతుల్లో మీకు వినపడడం లేదా? వాడు చేస్తున్నట్టు పనులు మీకు కనపడడం లేదా? వాడిని ఒక్కసారైనా మీరు జైల్లో వేసారా? కనీసం స్టేషన్ దగ్గరికి అతన్ని రప్పించుకున్నారా? ఇదే సమానత్వం, ఇదే ప్రజాస్వామ్యం. యువత మేలుకొనాలండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైనటువంటి పాలనే, ఎన్నికైనటువంటి దేశంలోనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజల్నే పక్కన పెట్టి ప్రజాస్వామ్యం ప్రజలను పక్కన పెడితే మీరు ప్రజాస్వామ్యం ఎలా తీసుకొస్తారండి? స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా చేసుకుంటాం. ఇలాంటి అవినీతులు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే అది నిజమైనటువంటి స్వాతంత్రమేనా? నిజమైనటువంటి స్వాతంత్రం ఇది? ఈసారి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మతాల పేర్లు చెప్పుకొని, కులాల పేర్లు చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తే తరిమి కొట్టండి. దేశ అభివృద్ధి కోసం మనం అందరం పనిచేయాలి. పక్క దేశాలలో చూడండి, దేశ అభివృద్ధి కోసము వారందరూ మతాలను, కులాలను పక్కన పెట్టి ఏకమయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా వారి దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. రోబోటిక్ యుగంలోకి తీసుకెళ్తున్నారు. మన దేశం ఇంకా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మతం పేరు చెప్తే మతాన్ని రక్షిస్తామంటే దానికి ఆశపడి, చర్చిలు కడతామంటే దానికి ఆశపడి, మందిరాలు లేదంటే గుళ్ళు కడతామంటే ఆశపడి, మసీదులు కడతామంటే ఆశపడి, వీటికే మన ఓట్లు వేసేది. 10,000 ఇస్తామంటే 10,000కి ఆశపడి, డబ్బులకే మన ఓట్లు వేసేది. మన ఓటు అమ్ముకోవడానికే మనకు ఓట్లు వచ్చింది. ఓట్లు ఆ రోజు అంబేద్కర్ గారు కల్పించింది అమ్ముకోవడానికా? మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి నాయకుడి చేత దేశాన్ని కాపాడుకుంటూ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా బ్రతకాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, మానభంగాలు జరగకూడదు, రేపులు జరగకూడదు, మర్డర్లు జరగకూడదు, ఎవ్వరికి ఎటువంటి హాని ఉండకూడదు, అన్ని మతాలు కులాలు సమానమే, అందరూ సమానంగా ఉండాలి, సమానంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలి అని రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఆంధ్రాలోనేమో రెడ్ బుక్ రాజ్యాంగం, దేశంలోనేమో మోదీ గారి అది ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడిచేది. కేంద్రంలోనేమో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, ఏపీలోనేమో రెడ్ బుక్ రాజ్యాంగం. గమనించిన ప్రేమైన హిందూ సోదరులారా, నా మాట మీకు బాధ కలిగించినట్లు ఉంటే క్షమించండి. హిందువులను నేను అనను, వారితో నాకు ఎటువంటి భేదం లేదు. వారు నాకు చాలా ప్రియమైనటువంటి వారు. నేను వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తాను. హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను, ముస్లిం ధర్మాన్ని గౌరవిస్తాను. నేను క్రైస్తవ ధర్మాన్ని గౌరవిస్తాను. నేను చెప్తున్నది ఏంటంటే, మీకు ఒకే ఒక మాట, మీకు ఇప్పటిదాకా చెప్పినటువంటి వాటన్నిటికీ మూలం ఏంటంటే ఒకటే ఒక మాట: హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని
హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్స్ చేసి ఎమోషనల్గా మిమ్మల్ని ఆడుకొని లోపరుచుకొని హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పి ఓట్లు అడిగి మిమ్మల్ని మార్చి మీ మనసును మార్చి మిమ్మల్ని ఆశ కలిగించేలా చేసి దేశాన్ని దోచుకుంటున్నటువంటి వారిని వచ్చే ఎలక్షన్లో గద్దె దింపేటువంటి బాధ్యత మనకు అందరికి ఉంది. మీరు ఆలోచించండి, మీ ఓట్లు అమ్ముకోమాకండి, ప్రజాస్వామ్యాన్ని మరలా తీసుకొద్దాం. ఇప్పటిదాకా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు విన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు విని ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి యువతను మేలుకొల్పండి. జై భీమ్, జై భారత్, భారత్ మాతాకి జై.